అటు ఎంఐఎం సపోర్ట్ తీసుకోవడానికి మైనార్టీలను తమ వైపు తిప్పుకోవడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తుందని చెప్పి ఆరోపిస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ వర్షన్ ఏమో పూర్తిగా భిన్నంగా ఉంది. ఎప్పుడు అన్యాయం చేస్తుంది, ఇట్లా చేస్తున్నారు. అసలు ఏంటి బీఆర్ఎస్ వెర్షన్ ఏంటి? ఇప్పుడు రాష్ట్రం గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్సీఆర్బి అంటే నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ఏవైతే ఉంటాయో, నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ దాని ద్వారా తెలిసింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అట్టుడికినాయి, శాంతి భద్రతలు మొత్తం కూడా కుప్పగూలిపోయినాయి. మంత్రుల మధ్యలో వాటాలు పంచుకోవడంలో తప్ప, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో గన్ కల్చర్ ని అంటే రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ నుంచి కూడా గన్నులు మోయడము, బెదిరించడము, అక్రమ వసూళ్లు చేయడము, లేకపోతే బ్యాగులు మోయడము ఇవి అలవాటే. ఇలాంటివి అలవాటే కాబట్టి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇదే వరవడిని సృష్టిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు ఏమో ఇదేందన్న పాపానికి అడగనికే పోతేనేమో సామాన్య ప్రజలపైన తుపాకీలు ఎక్కుపెట్టి కాల్చిపోతున్నారు. ఇదేంది పరిస్థితి అని చెప్పేస్తేనేమో ముఖ్యమంత్రి స్వయంగా ముఖ్యమంత్రి గన్నులు ఇచ్చి పంపించి రియాల్టర్ల పైన లేకపోతే వ్యాపారవేత్తల పైన గన్నులు అంటే పాయింట్ బ్లాక్ లో పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉందంటే శాంతి భద్రతలు కావు, మాకు కావాల్సింది మాకు ఏదైతే మా వాటాలు పంచుకోవడంలో మేము ఉన్నటువంటి బిజీగా ఉన్నాము. వాటాలు పంచుకోవడం కోసమా వేరేదా మంత్రుల మధ్య జరుగుతున్నాయి, సీఎం కి ఇంటికి వెళ్ళారు, మాట్లాడారు, ఓకే అదంతా జరిగిన విషయం. ఈ రోజు జరిగిన దానికి మైనార్టీలని అన్యాయం చేస్తున్నారు, మైనార్టీలను పట్టించుకోవట్లేదని చెప్పి తీసుకున్న స్టెప్ దేనికోసం అంటారు? అంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మైనార్టీ ఓటు బ్యాంకు పడకుండా ఉండేందుకు ప్రయత్నాలా? నేనేమంటున్నానంటే ఏ వర్గానికి మీరు ఒక మైనార్టీ వరకే తీసుకోకండి. ఎందుకంటే ఒక మైనార్టీ నాయకుడు మా పార్టీలో ఈ రోజు కలిసిండు కాబట్టి మైనార్టీలకు, హిందువులకు, లేకపోతే ఏ రకంగా అన్ని వర్గాలకు రేవంత్ రెడ్డి గారు మాయ మాటలు చెప్పి 100 అబద్ధాలు 420 అబద్ధాలు చెప్పి ఏ రకంగా అధికారంలోకి వచ్చిందని చెప్పడానికి మాత్రమే మేము గతంలో అధికారంలో ఉన్నప్పుడు రంజాన్ తోఫా ఉండేది, కళ్యాణ లక్ష్మి ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మితో పాటు హిందూ బిడ్డలు ఒకవేళ పెళ్లిళ్ళు చేసుకుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము, వాళ్ళు ఎవరైతే ముస్లిం బిడ్డలు ఉంటారో షాదీ ముబారక్ ఇచ్చినాము. ఆ కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, రంజాన్ తోఫా లేదు. అదే విధంగా హిందువులకు సంబంధించిన గుడులకు కానీ బడులకు కానీ ఎలాంటివి లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం బతుకమ్మలు ఆడే బిడ్డలకు కూడా చీరలు కట్టుకునే సంస్కృతి, చీరలు ఇచ్చే సంస్కృతి మాకుండే, కానీ అది కూడా ఇవ్వడం లేదు అని చెప్పేసి ఈ రోజు మా కేటీఆర్ గారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పారు క్లియర్ గా. అందుకొరకు మేమేందంటే ఏ వర్గానికైనా సరే మోసం చేస్తున్నాడు అని చెప్పేయడంలో, అంటే జూబ్లీ హిల్స్ లో ముస్లింస్ ఎక్కువ ఉన్నారు, లేకపోతే ఇంకొక నియోజకవర్గంలో హిందువులు తక్కువ ఉన్నారనే ఉద్దేశం కాదండి. ఇక్కడ అన్ని వర్గాలకు నట్టేట ముంచిన రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు రౌడీ షీటర్ నిలబెట్టి మళ్ళీ హైదరాబాద్ లో శాంతి భద్రతలను విఘాతం చేయడానికి ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి, భయభ్రాంతులతోటే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలనుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి గట్టి గుణపాఠం చెప్పాలి. ముస్లిం బిడ్డలు ఇక్కడ ఉన్నటువంటి అధికంగా ఉన్నటువంటి అని చెప్పేసి మా వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పిరండి. దాంట్లో ఎలాంటివి లేదు. ఇదే రాష్ట్ర అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు ఏ రకంగా జరిగిందని చెప్పేసి అధికారులను పిలిపించుకొని, డీజీపీలను కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులను పిలిపించుకొని వాళ్ళ రివ్యూ చేసి వాళ్ళ వెంటనే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉండి, కేంద్ర మంత్రికి అవకాశం ఉంది రివ్యూ చేసే అవకాశం, కానీ అది చేయకుండా ఉత్తగానే తిడితే కాదు. అంటే కేసీఆర్ గారి పాలనలో కేసీఆర్ గారు ఎక్కడైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఎవడు ఏ రౌడీ షీటర్ అన్నా లేకపోతే గన్ను తీసినా మడతేసి లోపల తీసేసుకుని పడేసి అప్పుడు అప్పుడు నేను చెప్పే నా లెక్కలు కాదు, ఇదే ఎన్సీఆర్బికి చూసి అంటే నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ చూసే బండి సంజయ్ గారు కూడా తెలుసు ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, ఎన్సీఆర్బి చెప్పే లెక్కల ప్రకారం చెప్తున్నా నేను. ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అట్టుడికినాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు మొత్తం కూడా రోజుకొక హత్య, రోజుకొక గన్ కల్చర్ అనేది స్వాగతిస్తారని బండి సంజయ్ కూడా మాట్లాడుతున్నారు. ఈ గన్ కల్చర్ ని పోలీసులు సమర్థిస్తున్నారా? ఇది కరెక్ట్ అనే పద్ధతేనా? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఒకవేళ కోటి రూపాయలదే లావాదేవీలు జరుగుతూ ఉంటాయి కనుక మీరేం చేస్తున్నారు ఇంత జరుగుతున్నా పట్టించుకోకుండా అనేది? కానీ అక్కడ మైనార్టీలకు సంబంధించి వస్తా ఉంటే ఇక్కడ మైనార్టీలని కావాలని చెప్పి ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోంది అనేది బీఆర్ఎస్ తీసుకున్నటువంటి స్టాండ్ కి సంబంధించి మాట్లాడుతున్నాం. అంతకుముందు జరిగినాయి మారుతూనే ఉన్నాం. కరెక్ట్ గా మేమేమంటున్నాం అంటే బీఆర్ఎస్ అన్ని వర్గాలకు మోసం చేసింది, ముస్లిం వర్గాలకు కూడా మోసం చేసింది. మేమున్నటువంటి పరిస్థితుల్లో కానీ మేము అప్పుడు పాలన చేసినటువంటి పరిస్థితుల్లో ప్రతి వర్గం సుఖశాంతులతో ఉండేది. కానీ ఈ రోజు ఈ పరిస్థితి లేదు. ఇక్కడ బీఆర్ఎస్ మోసం చేస్తుంది అంటున్నారు, కాంగ్రెస్ ఐ థింక్ ఒకసారి కరెక్ట్ చేసుకోండి.
కాంగ్రెస్ మోసం చేసింది. బీఆర్ఎస్ పాలనలో శాంతి భద్రతలు బేసిక్గా ఉన్నాయి, అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో ఉండేది. ఈ రోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రతి వర్గం బాధపడని వర్గం అంటూ, అంటే హిందూ, ముస్లిము, అదే విధంగా క్రిస్టియన్స్, అదే విధంగా కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రతి వర్గం ఇందులో అని కాదండి. రేవంత్ రెడ్డి గారి పాలన 100% ఫెయిల్ అయిన తర్వాత సో దీంట్లో ఏమి పొలిటికల్ యాంగిల్ లేదు, కేవలం ప్రజలు కష్టపడుతున్నారు కాబట్టి, ప్రజలు అవస్థ పడుతున్నారు కాబట్టి ఈ గన్ కల్చర్ వచ్చింది, ఇదంతా పెరిగిపోతుందనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారు. దీంట్లో ఎటువంటి రాజకీయ కోణం లేదు అంటున్నారు. ఒక్క నిమిషం అండి. సునీత రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. సునీత రెడ్డి గారు చాలా పాయింట్స్ రేస్ చేశారు. బండి సంజయ్ అసలు ఎందుకు జరుగుతోంది, ఏం చేస్తున్నారు, మైనార్టీలను వెనకేసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ, కావాలని చెప్పి రేవంత్ రెడ్డి ఈ విధంగా చెప్పిస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు.